ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఈ మూడిట్లో ఒక్కటి మాత్రమే ఇలా మునిగిపోకుండా కాపాడబడ్డది. మిగతా రెండు మేడిగడ్డ ఆ పైన రెండు కూడా ఇవాళ మునిగిపోయినాయి. ఇలా ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ పరికరాలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు, మొత్తం ప్యానల్స్ అన్నీ కూడా నీళ్ళ మునిగిపోయినాయి. మోటార్ల పరిస్థితి ఏందో ఇంకా తెలియదు. దానికి ఇంత నిర్లక్ష్యానికి కారణం ఎవరో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన ఎక్కడ ఉన్నది. ఈ వరదలు వచ్చే సమయంలో అధికారులు ఇక్కడ ఉన్నారా? విదేశీ పర్యటన కోసం పోయిలా చెప్తా ఉన్నారు. స్విట్జర్లాండ్కు పోయిన ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా, ఇరిగేషన్ సెక్రటరీ గారు కావచ్చు, మిగతా ఇంజనీర్లు గారు కావచ్చు, ఇక్కడ లేరెవరు, వాళ్ళందరూ కూడా స్విట్జర్లాండ్కు పోయినాయని చెప్తా ఉన్నారు. ఈ వరద వచ్చే సమయంలో అధికారులు కంటికి రెప్పలాగా ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు ఈ బాధ్యతను విస్మరించి స్విట్జర్లాండ్ దేశాలకు పోయిందంటే అంటే ఎంత అవగాహన ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. వాన వచ్చేది ప్రాణం పోయి తెలియదు అంటారు ఊళ్ళల్లో. వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు అనుకుంటారు. కానీ ఇవాళ వర్షాకాలంలో ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని పరిస్థితులలో ఇలా అధికారులు కూడా అంటే ప్రభుత్వం ఎంత ముందు చూపుతూ ఉందో, ఎంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటా ఉందో దాన్ని బట్టి అర్థం కావాలి. నిర్లక్ష్యానికి నిలువుటెత్తు సాక్ష్యం ఇవాళ అధికారుల విదేశీ పర్యటనలు. ఇవాళ ఎవరు లేరు. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ అవన్నీ మునిగిపోతున్నప్పుడు దాన్ని కాపాడాలని దానికి ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగం లేక ఇవాళ మొత్తం కుప్పగూలిపోయింది. ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుందో ఇప్పటికి తెలియదు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒక అర్థం కావాలి. మొత్తం ఇప్పటి వరకు ఈ వ్యవస్థ ఇట్లా ఉంటే రెండు టీఎంసీల నీళ్ళనే ఇప్పటిదాకా మనం తీసుకోలేకపోయినాం. 2020లో నీళ్లు తీసుకోవడం మొదలైతే 2022 వరకు 139 టీఎంసీల నీళ్లు 139 టీఎంసీల నీళ్లు మాత్రం ఇప్పటిదాకా తీసుకున్నాం. మేము ఆనాడే చెప్పినాం, మనకు ఎస్ఆర్ఎస్పి 3 ఏళ్ల కోసం నిండుతూ ఉంటుంది. ఆ నీళ్ళే మిడిమానేరు తీసుకొచ్చుకోవచ్చు, ఎల్ఎండి తీసుకొచ్చుకోవచ్చు, అక్కడి నుంచి అవసరమైతే రంగనాథ సాగర్ తీసుకుపోవచ్చు, అక్కడి నుంచి వెళ్ళి కొండపోచమ్మ తీసుకుపోవచ్చు అని చెప్పి అన్నాడు చెప్పిన నిపుణులంతా కూడా. కానీ వినకుండా ఇవాళ వారు మాకు 2 టీఎంసీలు కావాలి కట్టుకున్నాడు. 3వ టీఎంసీ కోసం కూడా ఇలా మళ్ళీ అప్పు తెచ్చి ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే 139 టీఎంసీల నీళ్లు నువ్వు ఎత్తిపోస్తే వచ్చిన కరెంటు బిల్లు 3080 కోట్లు. 139 టీఎంసీలు ఇవాళ వస్తే ఈ 3 ఏళ్లలో దానికి కరెంటు బిల్లు కట్టింది 3080 కోట్ల రూపాయలు. అంటే ఒక్క టీఎంసీ నీళ్లు ఎత్తిపోవడానికి ఇవాళ 27 కోట్ల 30 లక్షలు ఎంతో ఖర్చు అయినట్టుగా వాళ్ళు లెక్కలిస్తూ ఉన్నారు. ఈ 3080 కోట్ల రూపాయలని మనం ఈ 139 టీఎంసీల నీళ్ళకు కనుక మనం డివైడ్ చేస్తే ఇలా ఒక్కొక్క ఎకరం మీద ఒక టీఎంసీ నీళ్లు 10,000 ఎకరాలకు పారిస్తే ఒక్కొక్క టీఎంసీ నీళ్లు 10,000 ఎకరాలకు పారితే ఒక ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు 27,000 పైచీలకు 27,300 రూపాయలు. అంటే మీకు దాన్ని బట్టి అర్థం కావాలి. మొత్తంగానే కనుక 3 టీఎంసీలు పెట్టి 240 టీఎంసీలు కనుక లిఫ్ట్ చేస్తే మనం కట్టాల్సిన డబ్బు దాదాపు 6,000 కోట్ల పైచీలకు. పోయిన కరెంటు బిల్లు యూనిట్కి 5 రూపాయలు 80 రూపాయలు, ఇవాళ 6 రూపాయలు 30 రూపాయలు. అంతకుముందు ఫిక్స్డ్ ఛార్జెస్ ఒక పర్ కేవీఏ 165 రూపాయలు, ఇవాళ 270 రూపాయలు. ఈ పెరిగిన కరెంటు బిల్లులతో రేపు ఒక ఎకరం కనుక వ్యవసాయం చేయాలనుకుంటే మనకు అయ్యే ఖర్చు ఇది మిడిమానేరు వరకే నేను చెప్తున్నది. రంగనాథ సాగర్ వేరు, కొండపోచమ్మ సాగర్ వేరు, ఇవాళ మిగతా ప్రాజెక్టులు వేరు. ఇట్లా భారం ఇవాళ మురళి లాంటి ఆఫీసర్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఇది నడపగలమా లేకపోతే ఇది మ్యూజియం లాగా మారిపోద్దా అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, ఈ 2 టీఎంసీలే ఇప్పటికీ వాడుకోని స్థితిలో ఉన్న ప్రభుత్వం మళ్ళా 3వ టీఎంసీ కోసం ఎవరికో ఇంజనీరింగ్ సంస్థ కట్టబెట్టడం కోసం ఇవాళ వాళ్ళ కమిషన్ల కోసం కట్టబెట్టే ప్రయత్నం ఇది తప్పు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా 3వ టీఎంసీ మీద ఇలా ఏ సొరంగ మార్గం అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉన్నారో, ఈ పైపుల ద్వారా నీళ్లు తేవద్దని చెప్పి సజెస్ట్ చేస్తున్నారో ఆ ఇంజనీర్ల మాటలు విని ప్రజాధనం వృధా కాకుండా చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
2 టీఎంసీలను కనుక మీరు పూర్తి స్థాయిలో వాడుకుంటే నిజంగానే అవసరం పడితే మళ్ళీ 3వ టీఎంసీ తెచ్చుకోవచ్చు. కానీ ఇట్లాంటి పని చేయకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరగా భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లా సమావేశాలు ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. మీకు తెలుసు, ఒకనాటి పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ప్రతి గ్రామంలో కూడా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలి అనే కృతనిశ్చయానికి వచ్చింది. ఇవాళ ఈ కులము, ఈ వర్గము, ఆ వర్గం అని తేడా లేకుండా పూర్తి స్థాయిలో అర్థమైంది. కేసీఆర్ ఇచ్చే పెన్షన్ పెద్ద కొడుకు ఇస్తలేడు, మన దోసుకొని మన సొమ్ము ఇస్తున్నారని. కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కు మేనమావలాగా కేసీఆర్ ఇస్తలేడు. మన గ్రామాలలో మందు షాపులు పెట్టి మద్యం సీసాలు అమ్మి మన ఇళ్లలో చిచ్చు పెట్టించి మన పుస్తల తాళ్లు తెంపి మన యువకులని మద్యం వ్యసనానికి బానిస చేసి మన యువకుల్ని చంపి ఆ వచ్చిన డబ్బుతోటే ఇస్తున్నాడు తప్ప కేసీఆర్ తన ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టుగా ఏం భావించట్లేదు. ఒకప్పుడు ఈయన గారి మాటలను నమ్మి మోసపోయినాం, ఇంకా మోసపోవద్దు, కేసీఆర్ కనుక నమ్మితే గోసపడతామని చెప్పి అన్ని గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయం ఇవాళ కేసీఆర్ గారిని ఎదుర్కోగలిగే సత్తా, నిలువరించగలిగే సత్తా, రాజకీయంగా ఓడగొట్టగలిగే సత్తా, ప్రజానికల్లో విశ్వాసం కలిగించగలిగే సత్తా రేపు ఈ భారత ప్రభుత్వం యొక్క అండతో, నరేంద్ర మోడీ గారి అండతో, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అండతో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రానికి ఒక మంచి మార్గదర్శకాన్ని, ప్రజానీకానికి ఒక మంచి సుపరిపాలన అందించడం కోసం ప్రయత్నం చేస్తున్న విశ్వాసం ఇలా ప్రజల్లో కలిగింది. కాబట్టే ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు కావచ్చు, ఇవాళ కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ తాండూరు వరకు కావచ్చు, అన్ని జిల్లాలలో, అన్ని పట్టణాలలో, అన్ని గ్రామాలలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ తప్పకుండా దానికి అనుగుణంగా, ఆ ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల చైతన్యానికి అనుగుణంగా, ప్రజల కోరికకు అనుగుణంగా మా పార్టీని కూడా, భారతీయ జనతా పార్టీని కూడా గ్రామానికి విస్తరించే పనిలో భాగంగా, పట్టణానికి బూత్ స్థాయికి విస్తరించడంలో భాగంగా ఇవాళ మా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో మా కార్యకర్తలు, మా నాయకులంతా కూడా గ్రామాలలో ఉండి ప్రజల వెంటనే ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇలా మొత్తం మా కోర్ కమిటీ సమావేశం, జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మా నాయకులకు, కార్యకర్తలకు ఇప్పుడున్న ఈ వరద సమస్యల మీద ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజానీకానికి అండగా ఉండండి, వాళ్ళకు చేతనంత సహాయ సహకారాలు అందించండి, పైనుంచి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.